గుళ్ళో రోహిణి, మనోజ్ ఇద్దరు పెళ్లి బట్టలు కట్టుకొని ముస్తాబయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇంకా పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది. రోహిణి మాత్రం చాలా కంగారు పడుతూ తన పెళ్లి జరుగుతుంది అన్న సంతోషంలో కూడా లేకుండా అయిపోతుంది తన పరిస్థితి. ఒక పక్క రోహిణిని బెదిరిస్తున్నవాడు ఎవడో రౌడీకి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వాడు సరాసరి వచ్చి బాలు కారే ఎక్కుతాడు. ఇంకా బాలు అద్దంలో అదంతా గమనిస్తూ ఉంటాడు. వాడు ఫోన్లో ఇలా అంటూ ఉంటాడు, ఒరేయ్ దాన్నేం చేసినా అడిగే వాళ్ళే లేర్రా. నన్ను ఏ హోటల్లో అయితే అది అవమానించిందో అదే హోటల్లో దాన్ని నా సొంతం చేసుకుంటాను. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. దాని పెళ్ళి ఈరోజు ఎలాగైనా ఆపి దాని మీద నేను పగ తీర్చుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అదంతా విన్న బాలు చాలా కోపం వచ్చేసి, ఆడపిల్ల అంటే బాలు చాలా గౌరవిస్తాడు. అది పెళ్ళాపుతున్నారు అని తెలిసేసరికి వాడిని కారు కిందికి దించి, ఒరేయ్ నువ్వు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావురా అసలు? ఫోన్లో ఎవరితోరా నువ్వు మాట్లాడేది? ఎవరి గురించిరా అని చెప్పేసి వాడిని బాగా కొడుతూ ఉంటాడు. అతనేముండే, అసలు ఎవరు నువ్వు? నాతో నీకేంటి ప్రాబ్లం? నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు చెప్పురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ బాలు మాత్రం చాలా ఆవేశంగా వినిపించుకోకుండా వాడినైతే కొడుతూ ఉంటాడు. బాలు ఒక ఆడపిల్లకి ఆపద వచ్చింది అంటే తను ముందుంటాడు కదా. అది రోహిణి అని తెలిసినా తెలియకపోయినా తనైతే రోహిణికి ఇంకా సపోర్టుగా నిలబడ్డట్టే కదా. మరి ఈ పెళ్ళి జరుగుతుందా? మరి బాలు వాడిని చితకబాది అక్కడే ఆపేసి పెళ్ళి జరిపిస్తాడా? మరి ఏంటి అనేది మనకి ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.